అందరికీ నమస్తే అండి. గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెనుగళ్ల రాము గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చి దాదాపుగా 2 వారాలు అవుతోంది. అంటే దాదాపుగా ఆయనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము గారు. సో మరి ఏమైనా పరిస్థితి మారిందా? తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా క్రియేట్ అయ్యి వచ్చాయా? కొడాలి నాని గారిని ఓడించే పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు. ఎందుకంటే కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్య. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే అందులో 2 సార్లు టీడీపీ సింబల్తో గెలిచారు, 2 సార్లు వైసీపీ సింబల్తో గెలిచారు. తెలుగుదేశం పార్టీలోనే సాధారణంగా ఒక మొక్క స్థాయిలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి పెద్ద నాయకుడిగా మార్చింది టీడీపీ. అటువంటి టీడీపీ మీదనే ఇప్పుడు ఆయన చాలా యాంటీగా చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. సో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినా అంత కిక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మాచర్ల, గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో గెలిస్తే మాత్రం ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కిక్ ఉంటుంది. సో మరి ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చూసుకుంటే, యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో మనం సామాజిక సమీకరణాలు, గ్రౌండ్ అప్డేట్స్ అన్నీ చెప్పుకోవాలంటే గుడివాడ టౌను, గుడివాడ రూరల్, అంటే ఓవరాల్గా గుడివాడతో సహా నందివాడ, అలాగే గుడ్లవల్లేరు 3 మండలాలు. గుడివాడ అనేది అర్బన్ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం టౌన్ ఉంటుంది. టౌన్ ఉన్నప్పటికీ అదంతా రూరల్ కల్చరే ఎక్కువగా ఉంటుంది. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ ఎక్కువ. గుడ్లవల్లేరు మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉంది మొదటి నుంచి కూడా. నందివాడ మండలం మొదటి నుంచి కూడా కాస్త అటు ఇటుగా 50-50 ఉండే టైపు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడాలి నాని గారి బలగం అంతా కూడా గుడివాడే. గుడివాడ టౌను, గుడివాడ రూరలే. గుడివాడలో కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుండేది. కానీ ఎప్పుడైతే కొడాలి నాని గారు పార్టీ మారారో తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయి కొడాలి నాని గారి సొంత బలం వైసీపీకి పట్టు అయింది. సో ఇప్పుడు కొడాలి నాని గారిని ఓడించాలి అంటే ఒక బలమైన నాయకుడు కావాలి అని టీడీపీ భావించింది. కానీ ఆ బలమైన నాయకుడికి ముందు ఆర్థిక అనే ఒక పదాన్ని చేర్చింది. అంటే బలమైన ఆర్థికపరమైన నాయకుడు కావాలి అని అనుకొని ఆర్థికంగా బలంగా ఉన్న ఒక ఎన్ఆర్ఐ వెనుగళ్ల రాము గారిని తీసుకొచ్చింది. ఆయన తీసుకురావడానికి కారణాలు అందరికీ తెలుసు. అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ. సో పాస్టర్స్తో ఉన్న పరిచయాల నేపథ్యంలో వెనుగళ్ల రాము గారి ఫ్యామిలీకి ఉన్న రిలేషన్స్, అలాగే రాము గారేమో కమ్మ సామాజిక వర్గం, పైగా ఫైనాన్షియల్గా స్ట్రాంగు. సో అదంతా బాగుంది కాబట్టి తీసుకొచ్చారు. కానీ ఆయన గత ఏడాది కాలంగా ఆ నియోజకవర్గంలో బాగానే ఖర్చు పెడుతున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, విపరీతంగా తిరుగుతున్నారు, ఫ్యామిలీ కూడా ప్రజల్లోనే ఉంటున్నారు, క్యాడర్కి దగ్గర అయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్యే క్యాడర్, ఎమ్మెల్యేగా ఈయనకు ఓటు వెయ్యాలా వద్దా అనే, అసలు ఈయనకు పని చేయాలా వద్దా అనే స్థితిలో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. అదే సమస్య టీడీపీలో మొదటి నుంచి కూడా. అంటే ఒక నిలకడైన నాయకత్వాన్ని నెలకొల్పడంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ ఫెయిల్ అయింది. ఒకవేళ వెనుగళ్ల రాము గారు ఓడిపోతారు, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? 2029కి ఇంకో అభ్యర్థిని మారుస్తారా? 2019లోనేమో దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చారు. 2014లో రావి వెంకటేశ్వరరావు గారికే సీట్ ఇచ్చారు. అంటే అభ్యర్థిని మారుస్తూ ఉండడం వల్ల, నాయకత్వం మార్పు ఉండడం వల్ల ఇక్కడ క్యాడర్ డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ కొంతమంది సీనియర్ నాయకులతో నేను మాట్లాడే సందర్భంలో, ఈ వీడియో చేయడానికి ముందు కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడా. ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం బాగా ఎక్కువ. సో ఇక్కడ చాలామందితో మాట్లాడితే అంత సాటిస్ఫైగా లేరు వెనుగళ్ల రాము గారి పట్ల, ఆయన పనితీరు పట్లగా, పార్టీ నిర్ణయం పట్ల అంత సాటిస్ఫైగా లేరు. ఇంకా ఏదో కోరుకుంటున్నారు, ఇంకో ఏదో వెళుతున్నట్టు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి టీడీపీ అంటే అభిమానం ఉంది, కొడాలి నాని గారిని ఓడించాలనే కసి ఉంది, కానీ పార్టీ మీద, అభ్యర్థి మీద నమ్మకం లేదు. అదే ఇక్కడ సమస్య. అంతా కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది, కొత్త నాయకత్వం, కొత్త లీడర్షిప్ ఉంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగు, ఆయన కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. కానీ ఒక వెళితే ఏంటంటే నమ్మకం కలిగించలేకపోవడం, క్యాడర్లో నమ్మకం కలిగించలేకపోవడమే ఇక్కడ సమస్య. సో దాన్ని ఈ 4 నెలల్లో ఎలా పరిష్కరించుకుంటారు, క్యాడర్కు ఎలా దగ్గర అవుతారు, నాయకుల్ని పూర్తి స్థాయిలో ఎలా దగ్గర చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా, యాక్చువల్లీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అనుకుంటారు, కానీ కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. దాదాపుగా 28,000, 29,000 ఉంటారు. అలాగే బీసీలు ఎక్కువ, నెంబర్ పరంగా బీసీలు, ఎస్సీలు ఎక్కువ, 40-50 వేలకు పైగా ఉంటారు వాళ్ళు. తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ,
కమ్మ సామాజిక వర్గం మేబీ ఒక అరౌండ్ ఒక 18,000 16,000 నుంచి 18,000 ఉంటారు. అది కూడా గుడ్లవల్లేరు మండలంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో గుడివాడ నియోజకవర్గంలో ఈ మధ్య మారిన పరిస్థితులు అయితే ఏమీ లేవు. పెద్దగా క్రియేట్ అయిన హైప్ అయితే ఏమీ లేదు. ఒక కొత్త లీడర్షిప్ వచ్చిందంటే ఒక హైప్ క్రియేట్ అవ్వాలి, అది లేదు. ఆ ఫ్రెష్నెస్ లేదు, ఆ నమ్మకం లేదు. మరోవైపు కొడాలి నాని గారి బ్యాచ్ సైలెంట్గా సాఫ్ట్గా చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సో ఒకటి మాత్రం టు బీ ఫ్రాంక్ ఓపెన్గా చెప్పుకోవాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం రాకపోయినా వైసీపీ తరపున ఒక 50 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే ఆ 50 మందిలో కొడాలి నాని గారు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే. థ్యాంక్ యూ.